వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు విశాఖపట్నం మర్రిపాలెం వద్ద రైల్వే ఇన్స్టిట్యూట్ లో జరుగుతున్న ఆల్ ఇండియా గార్డ్స్ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొన్నారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు విశాఖపట్నం మర్రిపాలెం వద్ద రైల్వే ఇన్స్టిట్యూట్ లో జరుగుతున్న ఏఐజీసీ వాల్తేరు డివిజనల్ ఈస్ట్ కోస్ట్ రైల్వే వారు నిర్వహించిన ఆల్ ఇండియా గార్డ్స్ కౌన్సిల్ 3వ వాల్తేరు డివిజనల్ బర్నెల్ జనరల్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఏఐజీసీ సిబ్బంది అధికారులతో కలిసి ఫ్లాగ్ ని హోస్ట్ చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ భారతదేశానికి త్రివిధ రక్షణ దళాలు ఎంత కీలకమో దేశ ప్రజలకు రైల్వే శాఖకి గార్డ్స్ కూడా అంతే కీలకమని తెలియజేశారు. రైల్వే శాఖలో గార్డ్స్ ప్రజలకు చేసిన సేవలు వర్ణనాతీతమని కొనియాడారు. మున్ముందు ప్రజలకు ఇండియన్ రైల్వే తరపున గార్డ్స్ మంచి సేవలు అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గార్డ్స్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. టూరిస్టు బస్సులో తీర్థయాత్రకు వెళ్తూ ఓ వృద్ధురాలు మృతి చెందింది. వారంతా చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం గోనుమాకపల్లి గ్రామం చుట్టుపక్కల మరో 2 గ్రామాలకు చెందిన వారు దైవ దర్శనాల కోసం తీర్థయాత్రలకు బయలుదేరారు. తీవ్ర ఎండలు, వేరువేరు చోట్ల తాగునీరు మారడంతో పాటు తినే ఆహారం కలుషితం కావడంతో ఒక వృద్ధురాలు మృత్యువాత పట్టింది. టూరిస్టు బస్సులో ఉన్నవారు మరో 30 మంది ప్రయాణికులు అస్వస్థకు గురయ్యారు. ఒడిశా సరిహద్దు దాటి ఆంధ్రలోకి అడుగుపెట్టిన వెంటనే అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి ఇచ్చాపురం ప్రభుత్వాసుపత్రిలో చేరారు. ఆడా మగా కలిసి మొత్తం 46 మంది తీర్థయాత్ర నిమిత్తం ఈ నెల 8వ తేదీన ఒక ప్రైవేట్ బస్సు బుకింగ్ చేసుకుని వారు గ్రామాల నుంచి బయలుదేరారు. సుమారు వారం రోజులు కాశీ, అయోధ్య, ఇతర పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకున్నారు. అక్కడికక్కడే వారు స్వయంగా వంటలు వండుకొని తిని తిరుగు ప్రయాణమయ్యారు. కటక్ దగ్గరలో రాత్రి వండుకుని తిన్నారు. రాత్రి బస్సులో ఇచ్చాపురం సమీపానికి వస్తుండగా కొంతమందికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో వారు ఇచ్చాపురం ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. వారిలో పిచ్చుగల్లు మునికిలమ్మ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. డాక్టర్ దేవేందర్ రెడ్డి చికిత్సను మిగతా వారికి అందించారు. మృతురాలి చెల్లెలు తోటి గంగులమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై హెడ్ కానిస్టేబుల్ బి జగదీశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రమైన ఎండలు, ఫుడ్ పాయిజన్ వల్ల వారు అనారోగ్యానికి గురై ఉంటారని వైద్య సిబ్బంది తెలిపారు. జనసేన పార్టీ నాయకులు వడ్డాది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం చలివేంద్రం ప్రారంభించారు. రణస్థలం మండలం పైడిభీమవరం గ్రామంలో శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వడ్డాది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సొంత నిధులతో తీవ్ర ఎండతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు స్థానిక ప్రజలను ఉద్దేశించి మజ్జిగ చలివేంద్రంను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని జగన్మోహన్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి బొందు విజయకృష్ణ, సహాయ కార్యదర్శి దాసరి బలరాం, పైడిభీమవరం స్థానిక సీనియర్ నాయకులు అల్లంపల్లి బాసా, యువ నాయకులు సురేష్ రాజు, పైడిభీమవరం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే జనసేన పార్టీ సభ్యత్వ నమోదు తీసుకున్న కార్యకర్తలందరికీ జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ చేతుల మీదుగా ఐడి కార్డులను పంపిణీ చేయడం జరిగింది. కంచిలి మండలం మకరాంపురంలోని షిరిడి సాయి మందిరంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంచిలి మండలం మకరాంపురంలోని షిరిడి సాయి మందిరంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు రమణ దీక్షితుల ఆధ్వర్యంలో నిర్వహించిన హారతి కార్యక్రమంలో భక్తులు, పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయినాథుని హారతిని అందుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మరోవైపు ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందుకు ఆర్థిక సహాయం అందించిన కంచిలికి చెందిన సుధాకర్ పట్నాయక్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీంతో మకరాంపురం షిరిడి సాయిబాబా ఆలయ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తనయుడు కింజరాపు కృష్ణనాయుడు గురువారం పంపిణీ చేశారు. కోటబొమ్మాలి మండలం తాటిపత్తి గ్రామంలో ఇటీవల నమోదు చేసిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డులను గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తనయుడు కింజరాపు కృష్ణమోహన్ నాయుడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, వారి సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రతి కార్యకర్తకి అండగా ఉంటుందని అన్నారు. మునుపెన్నడూ ఎప్పుడూ జరగని విధంగా 286 టీడీపీ సభ్యత్వాలు జరగడం విశేషం. ఈ కార్యక్రమంలో వారితో పాటు మెండ వెంకటేశ్వర్లు, మెండ వెంకటరమణ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వంశధార నదీ జలాలను మున్సిపాలిటీకి అనుసంధానం చేసి ప్రజల దాహత్యను తీర్చిన ఎమ్మెల్యే బెంగాల్ అశోక్ కృతజ్ఞతలు తెలుపుతూ ర్యాలీని నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలో నీటి ఎద్దడిని తగ్గించడానికి వంశధార నదీ జలాలను మున్సిపాలిటీకి అనుసంధానం చేసి ప్రజల దాహత్యను తీర్చిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు స్థానిక ఎమ్మెల్యే బెంగాల్ అశోక్ కృతజ్ఞతలు తెలుపుతూ బీసీ రెడ్డిక సాధికార సమితి అధ్యక్షులు కొండ శంకర్ రెడ్డి కృతజ్ఞత ర్యాలీని ఇచ్చాపురం బస్టాండ్ కోడలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో కుంటిపడిన ఉద్దానం ప్రాజెక్టు, జలజీవన్ మిషన్ పథకాలను పునరుద్దరించి మున్సిపాలిటీ ప్రజలకు తాగునీరు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శేఖర్ ఉచిత దంత వైద్య శిబిరాన్ని శుక్రవారం ప్రారంభించారు. గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 42వ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద కొత్తపేట గ్రామంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ సతీమణి, శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ ఉచిత దంత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు, స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్ దొంగ శ్రీధర్, శ్రీకాకుళం పట్టణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు, శ్రీకాకుళం జిల్లా కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ అధ్యక్షులు, స్టేట్ వైడ్ కన్వీనర్ బుర్రి మధు ఆధ్వర్యంలో తంగి సత్యనారాయణ మల్టీ స్పెషల్ డెంటల్ క్లినిక్ డాక్టర్ తంగి సౌజన్య పర్యవేక్షణలో పేద ప్రజలకు ఉచితంగా దంత పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, మా అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో 4 రోజుల పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట గ్రామానికి చెందిన స్వర్గీయ నందమూరి తారక రామారావు అభిమానులు గంగు మల్లేసు, గెంజి రామారావు, తంగి చంద్రరావులను గొండు స్వాతి శంకర్ సాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట తెలుగుదేశం పార్టీ నాయకులు గంగు నాగేశ్వరరావు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి అభిమానులు పాల్గొని ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎచ్చెల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎచ్చెల నియోజకవర్గంలో చిలకపాలెం జంక్షన్లోని కోటశక్తి ఫంక్షన్ హాల్లో ఎచ్చెల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయనగరం పార్లమెంట్ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు కలిసెట్టి అప్పలనాయుడు అధ్యక్షతన ఎచ్చెల మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, మంగళవారం జరగబోయే మినీ మహానాడు కార్యక్రమం నియోజకవర్గంలో చాలా ఆర్భాటంగా జరగాలని, ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనేటట్టు చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో జరగబోయే మినీ మహానాడు, కడపలో జరగబోయే మహానాడు కార్యక్రమం తలపించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మినీ మహానాడుని రాష్ట్రం మొత్తం చూసేలా చేయాలని, తద్వారా పార్టీ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సూచించారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు లీడర్ అయ్యే అవకాశం పార్టీ కల్పిస్తుందని భరోసా కల్పించారు. ప్రజలతో పాటు కార్యకర్తలకు గుండెల్లో పెట్టుకుని చూసుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేశారు. జరగబోయే మినీ మహానాడు కార్యక్రమాలను విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 3 కోట్ల నిధులతో పోలాకి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రారంభించారు. శుక్రవారం పోలాకి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవంలో భాగంగా విచ్చేసిన నర్సన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తికి ఘన స్వాగతం పలికిన మండల కూటమి నాయకులు, కార్యకర్తలు. అనంతరం ఏర్పాటు చేసిన గంగివలస కేజీబీవీ విద్యా కళాశాలలో తరగతులు పెరుగుతున్న విద్యార్థులు దృష్టిలో పెట్టుకుని 255.50 లక్షల రూపాయలతో అదనపు తరగతి గదుల పనులను ప్రారంభించడం జరిగింది. అనంతరం కళాశాల యాజమాన్యానికి విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుప్పడిపేట హాస్పిటల్ ఆవరణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ కేంద్రం ప్రారంభించి హాస్పిటల్ పరిసరాలను పర్యవేక్షణ చేసి పేషెంట్లకు అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంకి కృష్ణంనాయుడు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, మాజీ ఏఎంసీ చైర్మన్ బైరి భాస్కర్ రావు, సీనియర్ నాయకులు సూరపు నారాయణదాసు, డోల ప్రసాద్, పప్పల ధర్మారావు మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కంచిలి మండలం పెద్ద కొజ్జేరియా గ్రామంలో రైతు స్వరాజ్య సమితి మానవ హక్కుల వేదిక ప్రతినిధులు శుక్రవారం పర్యటించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్ద కొజ్జేరియా గ్రామంలో రైతు స్వరాజ్య సమితి మానవ హక్కుల వేదిక ప్రతినిధులు శుక్రవారం పర్యటించారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు బల్లెడ నరసింహమూర్తి ఆత్మహత్యపై రెవెన్యూ, వ్యవసాయ శాఖ, పోలీస్ అధికారులు చేపట్టిన విచారణ గూర్చి ఆరా తీశారు. ఈ సందర్భంగా రైతు స్వరాజ్య సమితి స్టేట్ కో కన్వీనర్ మీడియాతో మాట్లాడుతూ, చేసిన అప్పులు తీర్చలేక రైతు నరసింహమూర్తి ఆత్మహత్య చేసుకున్నారని, ఉద్దానం ప్రాంతంలో రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకరమని అన్నారు. రైతు ఆత్మహత్య చేసుకున్న తర్వాత నిబంధన ప్రకారం చేపట్టాల్సిన విచారణలకు త్రిసభ్య కమిటీ ఇప్పటి వరకు చేపట్టకపోవడం సరికాదన్నారు. గత నెల 9వ తారీఖు బల్లెడ నరసింహమూర్తి గారు వ్యవసాయం చేసిన అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం పేపర్లో వచ్చింది. ఆ మేరకు స్థానిక పోలీస్ సిబ్బంది వారు వెళ్లి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాస్తవాలు రాయడం అనేది గమనించి మేము రైతు ఆత్మహత్యకి ప్రాథమికంగా జరగాల్సిన ప్రభుత్వం చేయాల్సిన చర్యల్లో భాగంగా ఏ చర్యలు చేపట్టారని
రైతు స్వరాజ్య వేదిక మరియు మానవ హక్కుల వేదిక సంయుక్తంగా ఈ రోజు ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఇందులో ప్రధానంగా రైతు ఆత్మహత్య జరిగిన తర్వాత ప్రాథమికంగా స్థానిక మండల స్థాయి యంత్రాంగం, వ్యవసాయ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు, పోలీస్ సిబ్బంది వారు కలిసి ఏం జరిగిందో ప్రాథమిక రిపోర్ట్ రాయాలి. దాని తర్వాత 7 రోజులు అంటే వారం లోపు రెవెన్యూ డివిజనల్ లెవెల్ అధికారి ఆర్డీఓ గారు, జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ వారు, అలాగే డీఎస్పీ స్థాయి అధికారి ముగ్గురు కలిసి వెళ్లి అక్కడ ఏం జరిగిందో నిర్ధారణ చేసి నష్ట నివారణ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ వారికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇక్కడ దురదృష్టం కొద్ది ఆత్మహత్య జరిగి 36 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా త్రిసభ్య కమిటీ ఇప్పటి వరకు అక్కడ పర్యటన చేయకపోవడం, ఆ కుటుంబానికి కనీసం పరామర్శ జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఇక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వ యంత్రాంగం రైతు ఆత్మహత్యల నివారణకి చేపట్టాల్సిన చర్యలు స్థానికంగా చేపట్టకపోవడం ఇప్పుడు ఇక్కడ ఉద్దానం లాంటి రైతు ఆత్మహత్యలు లేని ప్రాంతాల్లో కూడా ఆత్మహత్యలు పెరగడానికి ప్రధాన కారణాలుగా మేము భావిస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా అంటే చాలా తక్కువ ఉండేవి, అవి ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం సరిగా స్పందించకపోవడం, లేదంటే ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ ఆత్మహత్యలు పెరగడానికి ప్రధాన కారణం. కొబ్బరి, జీడి, మామిడి రైతులు ఆత్మహత్య చేసుకోవడం చాలా అరుదని, అధికారుల సహకారం రైతులకు లేకపోవడం వలనే రైతులు ఈ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రైతులకు కౌలు కార్డులు ఇవ్వకపోవడం, వారికి సంస్థాగతంగా రుణాలు అందజేయకపోవడం వలన అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ వడ్డ రామ్కుమార్, సీతారాం, సుందర్రావు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని పలాస ఎమ్మెల్యే గౌడ్ శిరీష అన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని పలాస ఎమ్మెల్యే గౌడ్ శిరీష తెలిపారు. గురువారం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలోని 3వ వార్డు పరిధిలో నెహ్రూ నగర్ లో సీసీ రోడ్డు, కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే కాశీబుగ్గలో వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు కమిషనర్ రామారావు, ఏపీ ట్రేడ్ ప్రమోషనల్ కార్పొరేషన్ చైర్మన్ బజ్జ బాబురావు, కౌన్సిలర్ ఆనంద్, బడ్డ నాగరాజు, నవీన్ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉచిత కుట్టు మిషన్ యూనిట్ కేంద్రంను ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి శుక్రవారం ప్రారంభించారు. శుక్రవారం పోలాకి మండలం దండలక్ష్మీపురం గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుండి మహిళా సోదరి మణులకు ఆర్థికంగా ఆదుకోవాలనే దృక్పథంతో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ యూనిట్ కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నర్సనపేట శాసనసభ్యులు భగ్గు రమణమూర్తికి మహిళా సోదరి మణులు పుష్పగుచ్చం, దుస్తాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రం చౌదరి మణులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతి అని, ప్రతి రంగంలోనూ మహిళలు ఆర్థికంగా ముందంజలో ఉండాలనే దృక్పథంతో చేయూతను అందజేస్తూ మహిళలకు పెద్దపీట వేయడం జరుగుతుందని, కావున ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ఆర్థికంగా ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మండల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాకి నూతనంగా డీసీఎంఎస్ చైర్మన్ గా చౌదరి అవినాష్ ఎంపికైన సందర్భంగా కలిసెట్టి అప్పలనాయుడు వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు చిలకపాలెం జంక్షన్ కోటశక్తి ఫంక్షన్ హాల్లో శ్రీకాకుళం జిల్లాకి నూతనంగా డీసీఎంఎస్ చైర్మన్ గా ఎంపిక కాబడిన చౌదరి అవినాష్ కు శుభాకాంక్షలు తెలిపి దుస్తాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు నియోజకవర్గం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న వస్తువులు దొంగలించిన వ్యక్తిని జేఆర్పురం పోలీసులు పట్టుకున్నారు. లావేరు మండలం కొత్తపేట గ్రామంలో ఎస్సీ కాలనీలో ఒక ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న 2 తులాల 3 గ్రాముల బంగారు వస్తువులు మరియు ఇత్తడి వస్తువులు దొంగలించినట్లు ఇచ్చిన రిపోర్టర్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద ఆదేశాల మేరకు జేఆర్పురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం అవతారం పర్యవేక్షణలో లావేరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి లక్ష్మణరావు సిబ్బంది సహకారంతో క్లూస్ టీం వారు ఇచ్చిన క్లూస్ ను బట్టి ముద్దాయిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి ఇత్తడి సామాన్లు, అతని భార్య మరదల దగ్గర నుండి బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయి అయిన పిన్నింటి చంద్రరావు, పోలారావు కుమారుడు లచ్చయ్య ముద్దాయి పాతకొంక గ్రామంలో మామిడి తోటలో కాపలా ఉంటూ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో అతని తోడల్లుడు మరియు మరో వ్యక్తితో కలిసి పెద్దకోట గ్రామం వెళ్లి దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని సిఐఎం అవతారం తెలిపారు. ఈ సందర్భంగా సిఐఎం అవతారం మాట్లాడుతూ అదపాక గ్రామంలో పాత నేరస్తులు చాలా మంది నేరాలు చేయడం మానేసి కూలి పనులు చేస్తూ బతుకుతున్నారని, కానీ కొంతమంది తిరిగి మరలా నేరాలు చేయడం వలన గ్రామానికి మరియు మంచిగా బ్రతుకుతున్న వ్యక్తులకు కూడా చెడ్డ పేరు వస్తుందని,
కావున అదపాక గ్రామస్తులు ఎవరూ నేరాలకు పాల్పడినా వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.